వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం బతుకమ్మ పూలలో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిచి మొక్కితే అమ్మరా అని తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ రాసినట్లు కొమ్మను పూసిన పూలు బతుకమ్మ వేడుకల్లో ప్రాముఖ్యం వహిస్తాయి. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో పూల బతుకమ్మ గౌరమ్మ తల్లిగా పూజలు అందుకుంటుంది. పూలతో పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. వినాయక చవితి సందర్భంగా గణపతిని నవరాత్రుల్లో పూజించినట్లుగా బతుకమ్మను 9 రోజులు నిర్వహిస్తారు. వినాయకుడిని గరిక, పత్రి పూలతో పూజించి చివరి రోజు నిమజ్జనం చేయడం తెలిసిందే. అలాగే బతుకమ్మలను పూలతో అలంకరించి ఏ రోజుకా రోజు నీటిలో నిమజ్జనం చేస్తారు. దీనివల్ల తంగెడు పూలు, గరిక పూలు వాటి ఆకులలో ఉన్న ఔషధ గుణాలు నీటిలో కలిసి ఆవిరిగా మారడం వల్ల మానవాళికి మేలు జరుగుతుందని ప్రతీతి. వర్షాకాలంలో కురిసే వానలతో వరదలు పారి చెరువులు, కుంటలు నీటితో కలకలలాడుతుంటాయి. ఎక్కడికెక్కడ నుంచో వరదలు రావడం వల్ల నీరు కలుషితం అయ్యి అంటు రోగాలు ప్రబలే అవకాశాలు ఎక్కువ. బతుకమ్మలకు ఉపయోగించే పువ్వులు ఈ నీటిని శుద్ధి చేస్తాయి. పూలలో ఉండే ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు నీటిలో కరిగి మానవాళిని వివిధ వ్యాధుల నుంచి రక్షిస్తాయని నమ్ముతారు. బతుకమ్మను పూలతో ఆరాధించడం వల్ల జగత్తుకు మేలు జరుగుతుందని ప్రజలు కూడా భావిస్తారు. పూలలో ఉండే ఔషధ గుణాలు. తంగెడు పూలు శరీరంలోని వాతం, ఉష్ణం ప్రకోపాలను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను నియంత్రించి క్రమబద్ధీకరిస్తుంది. తంగెడు చెక్కను తోళ్ల పరిశ్రమల్లో తోళ్లను శుభ్రం చేసేందుకు వాడతారట. పట్టుకుచ్చుల పూలకు సీతజడ పూలని మరో పేరు. పట్టుకుచ్చుల పూలు జలుబును, ఆస్తమాను తగ్గించే ఔషధంగా పనిచేస్తాయి. గులాబీ పూలను ఆయుర్వేద మందుల్లో విరివిగా ఉపయోగిస్తారు. కట్ల పూల తొడిమలను ఆయుర్వేద మందుల్లో ఉపయోగిస్తారట. పశువులకు వైద్యం చేసేందుకు వాడుతారు. గుమ్మడి పువ్వులు శరీరంలోని వేడిని తగ్గించే ఔషధ లక్షణాలు ఉన్నాయి. గునుగు గడ్డి పూలు జీర్ణం చేసే ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. మందార పుష్పాలను ఎండబెట్టి నూనెలో మరిగించి తలకు రాస్తే నొప్పి తగ్గుతుంది. వెంట్రుకలు తెల్లగా మారకుండా నల్లగా ఉంటాయి. బంతి పూలు సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. దీంతో సూక్ష్మక్రిములతో వచ్చే వ్యాధులను అరికట్టవచ్చు. తామర పూలు శరీర వేడిని తగ్గిస్తాయి. గాయాల నుంచి త్వరగా కోలుకునేటట్లు చేస్తాయి. ఇవే కాక వ్యాధులను చేరనీయని నూరు వరహాలు, సత్యనారాయణ పూలు, బఠానీ, గన్నేరు, కాగితం పూలు వంటి పూలను బతుకమ్మలను అలంకరించేందుకు వాడతారు. ఇలా 9 రోజుల పాటు బతుకమ్మలను పేర్చి పలహారాలతో గ్రామ బొడ్రాయి వద్ద బతుకమ్మలను పెట్టి అన్ని వర్గాల వారు అక్కడకు చేరి బతుకమ్మలు ఆడతారు. ఈ పండుగ అన్ని కులాలు, వర్గాలు మధ్య స్నేహాన్ని, ఐక్యతను, గ్రామ బంధుత్వాన్ని పెంచుతుంది. బొడ్రాయి వద్ద బతుకమ్మలు ఆడి అలసిపోయిన తరువాత చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ కొంతసేపు బతుకమ్మలు ఆడి చివరగా చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసి పలహారాలను ఒకరికి ఒకరు పంచుకొని ఆరగిస్తారు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.